वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. దాదాపుగా ఈ 5 నుంచి 6 సంవత్సరాలు లేదా ఒక 7-8 సంవత్సరాల నుండి ఏదో స్థాపత్య వేదం అంటూ ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేయాలి, ఈ విధంగానే చేయాలి, మీకు ఇలా జరుగుతుంది, మీకు అలా జరుగుతుంది, ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ స్థాపత్య వేద ప్రకారం ఆయాది గణనని క్యాలిక్యులేట్ చేసి నేను మీకు ఇస్తాము అనే ఏవైతే మనకు ఒక సెంటెన్సెస్ ఈ సోషల్ మీడియాలో మీకు తెలిసినంత వరకు ఈ యొక్క ప్రచారం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము దాని ప్రకారం ఇస్తాము, స్థాపత్య వేద ప్రకారం. అది చాలా కష్టం అండి, అది మీకు ఎక్కడ దొరకదు, మీకు ఓన్లీ దానికి సంబంధించిన ప్రొఫెషనల్స్ దగ్గర మాత్రం అది దొరుకుతుంది, వేరే వాళ్ళకి క్యాలిక్యులేట్ చేయడానికి రాదు, మీకు ఆ అంశాలు తెలియదు, ఇది సాధారణ వాస్తు కాదు అనే ఎలాంటి విధానాలు ఏవైతే ఇలాంటి విధానాలు మీకు సమాజంలో భయాన్ని కలిగించే విధంగా, అయ్యో మేము దీని ప్రకారం చేసుకోలేదే, మా ఏదైతే స్థాపత్య వేద ప్రకారం చేసుకోలేదు తప్ప, మేము కట్టుకున్న ఇల్లు ప్రకారం ఏదైతే ఆయాది గణనం తీసుకున్నాం అది తప్ప, ఇది ఒకటి మాత్రమే పవర్ఫుల్లా అనే సందేహాలు మీకు వస్తుంటాయి. ఇలాంటి స్థాపత్య వేదానికి సంబంధించిన కొందరు సమాజంలో భయాన్ని రేకెత్తిస్తున్నారు. దాదాపుగా ఈ 5-6 సంవత్సరాల నుండి ఈ విధానం అనేది సోషల్ మీడియాలో కొనసాగుతుంది. అయితే ఈ స్థాపత్య వేదానికి సంబంధించిన కొన్ని విధానాల్లో నేను ఆ విధానానికి సంబంధించిన ఫలితాన్ని ప్రజలందరికీ, గౌరవనీయులైన ప్రజలందరికీ తెలియజేయాలని అనుకున్నాను. సో మీరందరూ లేదా మీరందరిలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా స్థాపత్య వేద ప్రకారం ఒక ఇంటి ప్రణాళిక లేదా ఒక వాస్తు ప్లాన్ ఇంటికి సంబంధించినది తీసుకున్నట్టయితే ఆ వాస్తు వ్యక్తి మీకు ఆయాది గణనం ఇవ్వాలి. సో దేని ప్రకారం ఇస్తున్నారు? ఇటీవల కాలంలో స్థాపత్య వేద ప్రకారం ఇస్తున్నారు. సో ఈ స్థాపత్య వేద ప్రకారం ఇంటి ప్లాన్ ఇచ్చినప్పుడు మీకు ఏదైతే నక్షత్రాలకి ఆయాది గణనాన్ని వేసి దాన్ని ప్లాట్కు జోడించి ఏదైతే కొలత ఇస్తున్నారో ఆ కొలత ఏ నక్షత్రానికి ప్లస్ చేసింది, ఆ నక్షత్రము మీ ఇంటికి ఏ నక్షత్రం వచ్చింది ఆ నక్షత్రము ఇంటికి వస్తుంది. సో ఆ నక్షత్రము ఏ నక్షత్రం వచ్చింది అనేది మీకు ఇచ్చిన ఆయాది గణనంలో ఉంటుంది, ఆ వాస్తు వ్యక్తి ఇచ్చిన ఆయాది గణనంలో ఉంటుంది. దానికి ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది ఇప్పటి వరకు మీకు తెలియజెప్పలేదు. నా దగ్గరికి 7 సాక్ష్యాలు రావడం జరిగింది. అంటే 7 వ్యక్తులు స్థాపత్య వేద ప్రకారం ప్రణాళిక తీసుకున్నారు, వాస్తు ప్లాన్. వారందరూ కూడా నాకు మీనా వాస్తు 9381080067 నంబర్కి పంపించారు. నేను అన్ని పరిశీలించి రివర్స్ క్యాలిక్యులేషన్ అనే ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ద్వారా తెలిస్తే కొన్ని మైనస్లు జరిగాయి, అది తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ఇంటికి ఏదైతే జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలు ప్లస్ 1 28 అభిజిత్ నక్షత్రం, దాన్ని కన్సిడర్ చేయలేదు. 27 నక్షత్రాలను తీసుకోవడం జరిగింది పరిగణలోకి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఇన్ని రోజులు ఈ ఏదైతే వాస్తుశాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రంతో సంబంధం లేదు, దానికి ఈ జ్యోతిష్య శాస్త్రం అవసరం లేదని ఇన్ని రోజులు కొందరు ఈ ఏదైతే స్థాపత్య వేదం అని ఏదైతే చెప్తున్నారో సమాజంలో, వారు ఇటీవల ప్రచారం చేశారు. వారు సోషల్ మీడియాలో చెప్తున్నప్పటి నుండి కూడా, కానీ నిజాలు ప్రజలందరికీ నేను బయట పెట్టాను. తర్వాత జ్యోతిష్యం కూడా వాస్తుకు అవసరమని సమాజంలో ఇప్పుడు కొత్తగా చెప్తుంటే ప్రజలందరూ నాకు ఫోన్ చేసి నవ్వుతున్నారు వాళ్ళ గురించి. ఏం సార్ ఒక వీడియోలో ఇట్లా చెప్తాడు, ఇంకో వీడియోలో ఇట్లా చెప్తాడు, అంటే నాలెడ్జ్ లేదు కదా సార్, అట్లనే మాట్లాడతారు అని వాళ్ళు అంటున్నారు, నాకు రిప్లై ఇస్తున్నారు. సో అది మనం తర్వాత మాట్లాడదాం. ఆ విధంగా మాట్లాడే ఏదైతే ఉందో ఆ వాస్తు, దాని పేరు తెలుసు మీకు, మనం పేరు పెట్టడం జరిగింది అబద్ధాల వాస్తు అని. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ ఇంటికి ఏదైతే నక్షత్రం వచ్చిందో ఆ నక్షత్రం ఏదైతే ఉందో 27 నక్షత్రాలలోంచి ఏదో ఒక నక్షత్రం వస్తుంది. అది పాజిటివ్ నెగిటివ్ అనేది నేను మీకు గత వీడియోలో
ఇంటికి ఏ నక్షత్రం అయితే శుభం అశుభం అనే విధానం అనేది ఎపిసోడ్ చేసి చెప్పాను. ఆ ఎపిసోడ్ మీరు చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 9 నక్షత్రాలు ఇచ్చాను, ఇక్కడ 9 ఇచ్చాను, ఇక్కడ 9 ఇచ్చాను. 9 మూల 27. సో ఇక్కడ కొంచెం సంబంధం ఉంటుంది జ్యోతిష శాస్త్రంతో విధానాల్లో. ఇగో 1 అశ్విని భరణి కృతిక 3, రోహిణి మృగశిర ఆరుద్ర 3, ఇంకో 3 పునరసు పుష్యమి అశ్లేష ఈ 3. సో ఇక్కడే మీకు క్యాలిక్యులేషన్కి సంబంధించిన కొన్ని విధానాలు అనేవి జ్యోతిష శాస్త్రంలో సపరేట్గా పాటించారు. అవి వాస్తుకు వచ్చేంత వరకు విధానాలన్నీ మారిపోయాయి. సో ఒక గృహానికి సంబంధించినంత వరకు కాబట్టి ఆ గృహానికి ఏ విధమైన విధానాల్ని పాటించాలి అదే కోవలో మాత్రమే తీసుకున్నారు. సో దాంట్లో ఇప్పుడు ఇక్కడ 27 నక్షత్రాలు అనేవి ఉన్నాయి. సో అశ్విని నుంచి రేవతి వరకు మీరు కౌంట్ చేసుకోండి. ఇక్కడ ఇది మనం ఇక్కడ వరకు అయిపోయింది. ఇది చదవండి, ఇది చదవండి. ఇక్కడ నేను ఆషాఢాన్ని మాత్రమే రాశాను. ఏం సార్ 2 ఆషాఢాలు లేవు కదా అని అంటే ఇది చూడండి, పూర్వ పాల్గుని ఉత్తర పాల్గుని. సో పూర్వ ఆషాఢ ఉత్తర ఆషాఢ అని అర్థము. మీరు తప్పుగా అనుకోరాదు, ఏం సార్ 2 పేర్లు ఒకే విధంగా ఇచ్చారని అంటారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 27 ఇచ్చేసాను. ఇప్పుడు ఈ 27 నక్షత్రాల్లో మీ ఇంటికి వచ్చిన నక్షత్రం ఏముంది ఫలానా అనుకుందాం. శ్రవణ నక్షత్రం అనుకుందాం, శ్రవణ నక్షత్రం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీ ఇంటికి వచ్చిన నక్షత్రం శ్రవణ ఉంది. మరి సార్ మా ఇంటికి శ్రవణ నక్షత్రం వస్తే ఏదైతే స్థాపత్య వేద ప్రకారం ఇంటి యొక్క ఏదైతే నక్షత్రం ఉందో ఆ నక్షత్రం యొక్క ఫలితం ఏమిటి? ఆ ఫలితం మా కుటుంబ సభ్యులకు ఒక 6 మెంబర్స్, మదర్ ఫాదర్, తల్లి తండ్రి, వారి యొక్క అమ్మాయి లేదా అబ్బాయి, లేదా అబ్బాయి ఉంటే వారికి కలిగిన సంతానం, అమ్మాయి ఉంటే అమ్మాయి కలిగిన సంతానం, ఇలా కుటుంబ సభ్యుల ఎగ్జాంపుల్లో మనం ఒక 6 మెంబర్స్ని తీసుకుందాం. సో ఇదిగోండి, తల్లిదండ్రులు 2, ఒక అబ్బాయి ఆయన యొక్క సతీమణి 2, వారి యొక్క సంతానం పాప బాబు. సో అబ్బాయి అమ్మాయి. ఇప్పుడు మనం 6 కుటుంబ సభ్యులను తీసుకున్నాం. కుటుంబ సభ్యులు ఎందరు? 6 మెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, మీ ఇంటికి శ్రవణ నక్షత్రం వచ్చినట్లయితే ఆ శ్రవణ నక్షత్రం యొక్క ఫలితం ఏమిటి? ఇక్కడ నేను ఫలితం రాశాను చూడండి ఏ విధంగా ఉంది ఫలితం. అశ్విని మక నక్షత్రం మూల నక్షత్రానికి ఫలితం ఏమొస్తుంది? జన్మం లేదా ప్రారంభం. సో ఇది కొన్ని విషయాలలో కరెక్ట్గా గుడ్ ఉంటుంది, కొన్ని విషయాలలో బ్యాడ్ ఉంటుంది. సో ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని విషయాలకే కండిషన్ వస్తుంది. నెక్స్ట్ భరణి పూర్వ పాల్గొని ఆషాఢ, ఈ 3 నక్షత్రాలలో ఏదైనా ఒక నక్షత్రం మీ ఇంటికి అయినట్లయితే దానికి సంపత్తి అని ఫలితం వచ్చింది. ఇంటి నక్షత్రానికే సంపత్తి అంటే దిస్ ఇస్ ద గుడ్. ఇంగ్లీష్లో ప్రాస్పరిటీ అంటారు, సంపద తెలుగు భాషలో అన్ని విధాలుగా. సో ఇది రావచ్చు. ఏవి? ఈ 3 నక్షత్రాలు ఇంటికి రావచ్చు. అదేవిధంగా కృతిక ఉంది, ఉత్తర పాల్గొని ఉంది, ఆషాఢ ఉంది. ఈ 3 నక్షత్రాలు గృహానికి వచ్చినట్లయితే ఫలితం ఏది? అపాయం. ఈ ఫలితం ఏదైతే ఇక్కడ రాశానో, ఇక్కడ మీకు నేను టైటిల్ పెడతాను, ఫలితం లేదా బెనిఫిట్స్ అనుకోండి, రిజల్ట్ అనుకోండి, సారీ బెనిఫిట్స్ కాదు రిజల్ట్ అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది దేని ప్రకారం అని మీరు అడిగితే స్థాపత్య వేద ప్రకారం టైటిల్. ఇప్పుడు స్థాపత్య వేద ప్రకారం కృతిక ఉత్తర పాల్గొని ఆషాఢ వస్తే ఇంటి నక్షత్రానికి అపాయం, కాబట్టి ఈ నక్షత్రాలు రాకూడదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి నేను కన్సిడర్ చేస్తాను, మీకు చెప్తాను. ఇప్పుడు రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వచ్చినట్లయితే ఫలితం ఆ ఇంటి నక్షత్రానికి ఏముంటుంది? క్షేమము. అంటే మీకు బాగుంటారు, ఆ ఇంటి నక్షత్రానికి వస్తే క్షేమంగా ఉంటారు. మనం సాధారణంగా అబ్బాయి కానీ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ వేరే అంటే ప్రదేశాల్లో జాబ్ చేస్తున్నట్టు కానీ ఏదైనా ఉన్నట్టే క్షేమంగా వెళ్ళి రామ్మా అని మనం అంటుంటాం, అంటే క్షేమము ఇది. సో నెక్స్ట్ మృగశిర చిత్త ధనిష్ట, ఈ 3 నక్షత్రాలు వస్తే ప్రతిహరణం. అంటే దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది 0 లాగా మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇస్తాను 0 అనుకోవాలి, అటు ప్లస్ చేయదు అటు మైనస్ చేయదు,
0 లాగా ఉంటుంది. నెక్స్ట్ ఆరుద్ర, స్వాతి, శతతారక లేదా శతభిష నక్షత్రం వస్తే ఆ ఇంటి యొక్క నక్షత్రం యొక్క ఫలితం ఏముంటుంది? సాధకం. సాధకం అంటే ఆ నక్షత్రానికి వచ్చిన ఏదైతే కొలత ప్రకారం గృహాన్ని కట్టుకొని కుటుంబ సభ్యులు నివసిస్తారో వారి ఆలోచన విధానం అంటే బేసిక్గా ఇల్లు ప్రకృతికి దగ్గరగా ఉండాలి, కట్టుకోవాలి, అదొక కండిషన్ ఉంది. సో ఆ కుటుంబ సభ్యుల ఆలోచన విధానాన్ని ఈ 3 నక్షత్రాలు ఒకవేళ వచ్చినట్లయితే ఫలితాన్ని పూర్వకాలంలో ప్రీడిఫైన్ చేశారు మహర్షులు. సాధకం అనే ఫలితం వస్తుందంటే ఏదైనా కొత్త పని ఆలోచన రావడం, అది సాధించే విధంగా ఆ కుటుంబ సభ్యులు అడుగులు వేయడం, వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడం, సక్సెస్ఫుల్గా ఆలోచన అనేది ఆ కుటుంబ సభ్యుల మనసులో కానీ మెదడులో కానీ ఆలోచన విధానం కానీ ఆ విధంగా ఉండడం అనే ఫలితం అనేది సాధకం. ఏదైనా పని ఆలోచిస్తే అది సాధించే విధంగా ముందుకెళ్ళడం, సాధించడం అనే ఆలోచన విధానం కలిగిస్తుంది ఆరుద్ర, స్వాతి, శతతారక. ఇప్పుడు చూద్దాం పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఇక్కడ చూడండి వధ అని ఉంది. వధ అంటే చావు అని అర్థం, డెత్ అని అర్థం. సో ఈ 3 నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఇంటికి నక్షత్రానికి, ఇంటికి వచ్చిన నక్షత్రానికి ఇవి రాకూడదు. ఫలితంగా ఏముంటుంది? వధ అని పూర్వకాలంలో ప్రీడిఫైన్ చేశారు, నేను కల్పించింది కాదు. సో నెక్స్ట్ పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్ర వస్తే ఇంటికి నక్షత్రం మైత్రం. మైత్రం అంటే స్నేహము అని అర్థం, ఫ్రెండ్షిప్ అని అర్థం. ఇప్పుడు ఆ ఇంటి నక్షత్రానికి అలాంటి ఫలితం వచ్చినప్పుడు ఆ ఫలితం గృహదంపతుల్లో ఏదైతే కుటుంబంలో నివసించే గృహదంపతులు ఉన్నారో వారందరికీ వారి చుట్టాలతో, పొరుగు వారితో ఇలా స్నేహభావం కల్పించే విధానం అనే ఒక కొలత, ఆయాది గణన కొలత వస్తుంది. కాబట్టి ఇలాంటి ఫలితం ఉంటుంది ఈ కొలతకి, ఈ నక్షత్రానికి, ఆ కొలతకు వచ్చిన నక్షత్రానికి ఉంటుంది. కాబట్టి ఆ ఫలితం ఈ నక్షత్రాలు రావచ్చు అని తీసుకోవచ్చు. నెక్స్ట్ అశ్లేష, జ్యేష్ఠ, రేవతి, పరమ మైత్రం. చూడండి ఇక్కడ మైత్రం వచ్చింది, పరమ మైత్రం వచ్చింది. ఇక్కడ చూద్దాం పరమ మైత్రం అంటే దైవ భక్తి లేదా స్పిరిచువల్, మనం ఏదైతే డివోషనల్గా మనం వెళ్తుంటాము. ఇప్పుడు వీటికి నేను 9 ఇచ్చాను కదా, ఇక్కడ నేను రాస్తున్నాను. లైక్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇక 9. సో 3 వరుసల్లో 9 నక్షత్రాలు, దాని యొక్క ఫలితం. ఇప్పుడు మీ ఇంటి యొక్క నక్షత్రానికి గల ఫలితాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇదిగో చూడండి, ఒకవేళ ఇక్కడ నేను చెప్పినట్టుగా సంపత్తి ఎన్నో నంబర్లో ఉంది ఫలితం? 2. నెక్స్ట్ క్షేమం ఇక్కడ ఉంది 4. నెక్స్ట్ సాధకం 6. నెక్స్ట్ మైత్రం 8. నెక్స్ట్ 9 పరమ మైత్రం స్పిరిచువల్. ఇక్కడ చూడండి సరి సంఖ్యలే ఎక్కువగా కనబడ్డాయి. కాబట్టి మీ ఇంటి యొక్క నక్షత్రానికి గల ఫలితం మంచిగా ఉందా లేదా అని తెలుసుకునేటప్పుడు స్థాపత్య వేద ప్రకారం ఇవి నక్షత్రాలు, వీటి ఫలితాన్ని రాశాను, ఏ నక్షత్రం వచ్చింది, దానికి ఏ నంబర్ ఉంటుంది, ఏ ఫలితం ఉంటుందో మీరు తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో స్థాపత్య వేద ప్రకారం ప్లాన్ని కొన్ని వేలకు తగ్గట్టుగా మీరు ఆ ఫీజుని విన్నట్టయితే మీరు ఆశ్చర్యపోతారు. సో అది వ్యక్తిగత విషయం కాబట్టి నేను దాన్ని డిస్కస్ చేయను. అలా మీరు ఫీజు పే చేసినట్టయితే మీకు తెలుసుకునే హక్కు ఉంటుంది. మా ఇంటి నక్షత్రం ఏదొచ్చింది, దానికి ఫలితం ఏముంది. ఇది నేను మొదటి దశలో, స్థాపత్య వేదంలో మొదటి దశలో మీ ఇంటికి కలిగే ప్రయోజనం ఇది. మీ ఇంటి నక్షత్రానికి ఉన్న ప్రయోజనము, ఫలితము ఇది మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామో ఆ ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఇంకో పెద్దగా అవుతుంది వీడియో. దాన్ని మనం కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అయితే ఇప్పుడు 2, 4, 6, 8, 9 రావచ్చు. కొన్ని కండిషన్స్లో ఈ మొదటిది రావచ్చు 1, కానీ దాన్ని
99% కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ప్రకారంగా లేదా ఆ అభిప్రాయం ప్రకారంగా తీసుకోవచ్చు. సో అది ఏ విధంగా ఆధారపడుతుంది అనేది కుటుంబ సభ్యుల నక్షత్రాల పైన ఆధారపడి ఉంటుంది, ఫలితం పైన ఆధారపడి ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్లో కూడా తెలుసుకుందాం. అయితే ఈ ఏదైతే ఉంటుందో మీకు ఇప్పటి వరకు స్థాపత్య వేద ప్రకారం ప్లాన్ తీసుకున్నట్లయితే ఇంటి నక్షత్రం ఇవి మాత్రమే ఉన్నట్టయితే ఇక్కడ చూడండి వేసాను. 1వ లైన్ అవసరం లేదు, 2వది అవసరం, 3వది అవసరం లేదు, 4 అవసరం, 5 అవసరం లేదు, 6 అవసరం ఉంది, 7 అవసరం లేదు, 8, 9 అవసరం ఉంది. ఈ గీతలు కొట్టేసిన నక్షత్రాలు మీ ఇంటికి రాకూడదు. మళ్ళా రిపీట్ చేశాను, ఒక్కసారి దయచేసి వినండి. లేదా మీరు తీసుకున్నట్లయితే ప్లాన్ స్థాపత్య విధి ప్రకారం ఏ నక్షత్రం వచ్చిందో చూసుకోండి. మీరు అంతగా డబ్బులు పే చేసినప్పుడు ప్రతిదీ మీరు అడగాలి, మీకు హక్కు ఉంటుంది. మీరు అడగకపోతే మీరు మూఢనమ్మకాన్ని నమ్మిన విధానం అవుతుంది. సో ప్రతిదీ అడగాలి. ఇటీవల సమాజాన్ని ఆ విధంగా తయారు చేసేసిండ్రు సోషల్ మీడియాలో. స్థాపత్య వేద ప్రకారం ప్లాన్ తీసుకుంటారు, మీరు ఏం ప్రశ్నలు వేయడం లేదు. ప్రశ్నలు వేయకపోవడం వల్లనే మీరు తీసుకున్న వాస్తు ప్లాన్ ఏదైతే స్థాపత్య విధి ప్రకారం ఉందో చాలామంది ఆ విధంగా జరిగింది. నాకు వచ్చిన 7 కేసుల్లో కొందరు బాధపడ్డ వ్యక్తులు ఉన్నారు. అందుకోసమే వారి కోసమే ఆలోచించి ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్థాపత్య వేద ప్రకారం షడ్యాది, మీనా వాస్తు కింద క్యాప్షన్ షడ్యాది అని ఉంటుంది.